కొన్ని ఆత్మీయ విషయాలు తెలుసుకుందాం. కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, రోజుకి 24 గంటల సమయం అయితే 12 గంటల సమయం మెలకువకి, 12 గంటల సమయం నిద్రకి కేటాయించబడింది. ఈ మెలకువగలిగిన స్థితి జీవించి ఉన్న స్థితి. ఈ మిగిలిన 12 గంటలు ఆత్మను అప్పగించిన స్థితి. జీవించి ఉన్నప్పుడే రెండు ఎలా కలిగి ఉంటారో నేను తెలుసుకున్నవి బయలుపరుస్తున్నా. దేవునికి ఆత్మీయతకు మాట్లాడుకున్న వారికి మధ్యలో విషయాలు ఎవరితోని అనకూడదు. అయితే అలా చెప్తే దేవుని సన్నిధిలో స్థానం ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను మాట్లాడే ఈ మాటల ద్వారా ఎవరికన్నా ఉపయోగపడతాయేమోనని మాట్లాడుతున్నాను. ఏమంటే, ఈ 12 గంటలు జీవించి ఉన్న స్థితి అంటే శరీరం కదలికలతో రోజంతా ఉదయం 5 నుంచి సాయంత్రం 5 అనుకోవచ్చు. ఇట్లా 12 గంటలు అనుకోవాలి. ఈ 12 గంటలు దినచర్య మొదలు పెడతా ఉంటారు. సాయంత్రం మరలా 5కే అదే సమయానికి నిద్రపోగలగాలి. లేదా ప్రాతకాల సమయం 3కి నిద్రలేచి మధ్యాహ్నం 3కి నిద్రపోగలగాలి. కానీ రాత్రిపూట 8, 9, 10 అట్లా ఈ సమయాలు నిద్రకి అలవాటుగా ఉంటుంది. సహజంగా చెప్తున్నాను. ఈ నిద్రలో ఉన్న ఆలోచనలు అంటే కనురెప్ప కదలికలను బట్టి ఉన్న స్థితి. కనురెప్ప తెరిచినప్పుడు లోకం వైపు చూసిన విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. కనురెప్ప మూయబడినప్పుడు కలలో విషయాలు కానీ, దర్శన విషయాలు కానీ, దర్శనమునకు సంబంధించినవి మెలకువగా ఉన్న స్థితి గురించి ఆలోచించిన విషయాలు కళ్ళు మూసుకున్నప్పుడు ఇవన్నీ ఆత్మను అప్పగించిన తర్వాత మరలా రిపీట్ అవుతాయి. వాటి నుండి విడుదల పొందుకోకపోతే అవే మరలా రిపీట్ అయ్యి వాటన్నిటి నుండి విడుదల పొందుకొని అప్పుడు ఆత్మదేవుని సన్నిధికి చేరుతుంది. అది ఎట్లాగో చూద్దాం. కాబట్టి శరీరంలో జీవించి ఉన్నప్పుడే మరణం అనేది కూడా కలిసే ఉందని తెలుసుకోవచ్చు. నిద్రపోతే స్థితిని దాన్ని జయించుకొని ఎక్కువగా మెలకువగలిగిన స్థితి ఉంటే ఆత్మకు మరణం ఉండదు. శరీరం కొంత వేదన పడి బాధపడినప్పటికీ ఆ భూమి మీద ఆ మట్టితో చేయబడిన శరీరం కాబట్టి మరలా భూమిలోనికి చేరినప్పుడు ఆ మట్టి ద్వారా ఏర్పడే గాయాలు ఏదైనా ఆత్మ ద్వారా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీవించి ఉన్నప్పుడే శరీరం ఎంతో వేదన పడి ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ శరీరం ఆత్మ అప్పగింపబడినప్పుడు శరీరానికి కలిగే
శ్రమలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు తలకి ముండ్ల కిరీటం అంటే ఇలా ఉంటుంది అనుకోవచ్చు. ముండ్ల కిరీటం దీనికి ఇట్లా కలిపితే ఇది గుండ్రని స్థితి ఏర్పడే పరిస్థితి. ఇట్లా ఇప్పుడు చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4 భాగాలు అనుకోవచ్చు. లేదా దీన్ని ఇంకా ఇట్లా అంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఈ రౌండ్ స్థితిలో ఇట్లా ఉంటుంది ముండ్ల కిరీటంలో స్థితి. ముండ్ల కిరీటం ఆకారం ముళ్ళు అనేది ఇట్లా గుచ్చబడినట్లుగా ఉంటాయి, సిలువను గుచ్చినట్టు తలకి. ఇది సిలువ కదా, దీన్ని ముళ్ళుగా నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి గుచ్చినట్టుగా అనమాట స్థితి. అదేంటో ఇప్పుడు చూద్దాం. కనుబొమ్మ దగ్గర నుండి నోటి వద్దకు ఎంత పెద్ద ప్రపంచం కోల్పోతున్నారో, ఎంత కొత్తదనం వస్తున్నప్పటికీ కొత్తదనం వచ్చినప్పుడు పాతదనాన్ని తీసివేసుకోవాలి. దాన్ని కోల్పోతే వస్తున్న శ్రమలేంటి, ఆత్మ ఎట్లా బలహీనపడుతుంది, ఇవన్నీ కొన్ని తెలుసుకుందాం. ఇట్లా అది కనుబొమ్మ అనుకోండి. ఇది కనుగుడ్డు. ఈ కనుగుడ్డుకి ఇరువైపులో ఉన్న తెలుపు కానీ మరలా కనుగుడ్డుకి ఇరువైపులా తెల్లగా ఉంటుంది కదా, దాన్ని అనుకోవచ్చు. లేదా ఈ మధ్య భాగం అనుకోవచ్చు. ఇది ఈ కనుబొమ్మల దగ్గర చూస్తే ఇది 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 ఈ 3 స్థితులు. ఈ 3 స్థితులకి అటువైపు మళ్ళీ చెవుల వరకు మధ్యలో ఉంటుంది కదా చెంప వద్ద, అది అనుకోవచ్చు. లేదంటే రంధ్రాలు, ఈ రంధ్రాల వల్ల వస్తున్న ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. ఏమన్నా బొమ్మ డిఫరెంట్గా ఉన్నా ఇట్లా ఉందనుకోవచ్చు. ఇక్కడ చెవి భాగం కూడా అనుకోవచ్చు. ఇట్లా ఇక్కడ చెవి దగ్గర కూడా ఇది ఇలా ఉంటుంది కదా, ఇది ఒక భాగం అనుకోవచ్చు. ఆకారం కొంచెం ఏమన్నా డిఫరెంట్గా ఉన్నా బ్రష్ చేసుకోండి. అంటే ఫోటోకి అర్థం కావాలని చెవులు కూడా కొంచెం పెద్దగా అట్లా వేస్తున్నాను.
ఇప్పుడు చూద్దాం. ఈ చివరిద ఇక్కడ హైట్గా ఉంటుంది కదా, అది ఇది ఇది ఒక 3 రంధ్రాలు, ఇక్కడ ఇది, ఇక్కడ అన్నీ 3 లేదా 4 ఇట్లా కనపడుతున్నాయి. కోల్పోయే ఆత్మీయ స్థితి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ డౌన్ ఏర్పడుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండి హార్ట్ భాగం నుండి వచ్చిన స్థితి, హార్ట్ భాగం నుండి వచ్చింది. ఇలా మధ్యలోనికి వస్తుంది, వచ్చి మరలా బ్యాక్ సైడ్కి వెళ్తుంది. మరలా ఇది మార్నింగ్ తలస్నానం చేసినప్పుడు. ఈవినింగ్ తలస్నానం చేస్తే ఇక్కడ నుండి తల వెనుక భాగానికి వెళ్తుంది, మెడ మీదకి, ఇట్లా అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఎన్ని మార్పులు చేసినా అది పనిచేసే విధానం అట్లా ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి జీవించి ఉండాలి, గుండె పని చేయాలి అంటే దాన్ని ఇట్లా వదిలేసేయటమే. అట్లా కాదు, నేను దేవుని కోసం సమర్పిస్తున్నాను, ఈ ఆత్మని ప్రాణాన్ని అన్నీ సమర్పిస్తాను, ఇప్పటి వరకు చేసిన పాపాల నుంచి విడుదల కోరుకుంటున్నాను, ఇలాంటివన్నీ ఆలోచిస్తే అప్పుడు అశరీర శ్రమలకి ఇష్టపడి, సిలువ శ్రమలకి ఇష్టపడి మొదలు చేసుకోవాలి ఈ ఆలోచన. ఇప్పుడు మరొక విషయం, ఈ పన్ను అనేది ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఇలా ఉంటాయి పళ్ళు, మళ్ళీ ఇలా ఉంటాయి పళ్ళు. ఇప్పుడు తల మెదడు వద్ద అంటే వెనక భాగం వద్ద సమానత్వం కలిగి ఉన్నప్పుడు ఈ నోరు మొద్దుగా మారి ఇందులో నుంచి లాలాజలం వస్తూ ఉంటుంది. ఇది పాత వీడియోలో ఉన్నాయి, మరి అవి వచ్చినాయో లేదో, అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎట్లా అంటే స్వచ్ఛత అనేది లాలాజలం రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక చిన్న బిడ్డ భూమి మీదకి వచ్చినప్పుడు నాసికారంధ్రంలో గాలి చేరినప్పుడు ఆ ముక్కుల ద్వారా ఆ హోల్స్ ఇవన్నీ సరవుతాయి అన్నమాట. ముక్కు నుంచి సరయ్యి ముక్కు నుండి రెండు పక్కల ఇక్కడ రంధ్రాల్లోంచి గాలి ఇట్లా చేరుతూ ఉంటుంది. అది ఎక్కడికి ఎంతవరకు పీలిస్తే అంతవరకు, గట్టిగా శ్వాస పీలిస్తే ఊపిరితిత్తులు పొట్ట వద్ద నుండి అన్నట్టు, ఎంత బలంగా పీలిస్తే అంతవరకు నడుము దగ్గర నుండి అట్లా ఉంటుంది. స్లోగా గాలి పీల్చిన వాళ్ళకి ఇక్కడే ఆగిపోతుంది, గొంతు వరకే చేరుతూ ఉంటుంది ఎక్కువగా. అందుకే థ్రోట్ ఇన్ఫెక్షన్లు, గొంతు దగ్గర సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అధిక శ్వాస, నెమ్మదిగా పీల్చే శ్వాస, ఇట్లా ఏం ఎగుడు దిగుడు స్థితులు లేకుండా అందరు నార్మల్గా అసలు శ్వాస పీలుస్తున్నాం అనేది కూడా గుర్తు లేకుండా గాలి పీలుస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఈ ముక్కు దగ్గర నుంచి ఈ కొద్ది గొంతు భాగం వరకు అక్కడే స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ చేరినప్పుడు అయితే
ఈ పన్ను ఏమవుతుందంటే ఇట్లా ఉన్న పన్ను ఇట్లా జరిగి ఇట్లా చివరకు చేరినప్పుడు ముందు ఈ దంతాల వద్ద ఏమైందంటే ఇట్లా అడ్డంగా తిరుగుద్ది. అడ్డంగా అంటే ఇట్లా ఉన్నది ఇట్లా నిలువుగా చేరుతుంది. అప్పుడు ఇలా వస్తుంది పన్ను. ఈ మధ్యలో ఖాళీ వచ్చేటట్టుగా ఉంటుంది. దంతాలకి మధ్యలో రంధ్రం ఏర్పడేటట్టు ఉంటుంది అన్నమాట. పన్ను యాంగిల్ మారి ఆకారం మారి, ఎందుకంటే ఆ చివర టైట్నెస్ బిగుతుతనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చెవులు కింద భాగం వద్ద ఈ పన్ను ఇదే ఆకారంలో ఉండలేక మన తినే తిండి వల్ల కానీ ఆకారం ఇట్లా మారుతుంది. మారినప్పుడు మరలా పన్ను చేరి అట్లా దంతాలు ఆ కొద్ది ప్లేస్లోనే మళ్ళీ దంతం ఏర్పడుతుంది అక్కడ. ఇట్లా ఒక 6 పళ్ళు 6 దంతాలు 12 అనుకోవచ్చు, ఏర్పడుతున్నాయి అనుకోవచ్చు. అయితే ఎవరి ఒత్తిడిని బట్టి వాళ్ళకి ఆ పన్ను స్థితులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక్కడ పన్ను మీద పన్ను వస్తూ ఉంటుంది, ఇక్కడ ఊడిపోతూ ఉంటాయి పళ్ళు. ఇవి ఇక్కడే కొంతమందికి తెలిసిపోద్ది, అసలు లోపల ఉన్న పరిస్థితి ఇక్కడే తెలిసిపోయింది. ఇక్కడ పనిచేసిన వాళ్ళకైతే ఎప్పుడు చక్కగా అందంగా కనపడతా ఉంటాయి ఇట్లా ఈక్వల్గా. వీటికి ఇటు ఇప్పుడు ఈ పళ్ళకి ఇట్లా బారుగా పెరిగే స్థితి ఉంటుంది. ఇక్కడ రుద్దినప్పుడు పన్ను బారుగా వస్తూ ఉంటుంది. కానీ అందరూ అడ్డంగానే రుద్దుతారు, కానీ ఇట్లా నిలువుగా తొందరగా రుద్దరు. అయితే ఇంకోటి, ఇట్లా అడ్డంగా రుద్దినప్పుడు పన్ను ఇలా జరిగి తెలియకుండానే ఆ దంతం పన్ను ఏంటంటే దంతం స్థితి ఇక్కడ ఏర్పడి మందం వస్తుంది పన్నుకి. అప్పుడు రుచులు ఎక్కువ కోరుతూ ఉంటుంది పన్ను. ఈ పన్ను ఈ నాలుకకి తగులుతున్నప్పుడు నాలుక ఎక్కువ రుచి కోరుతూ ఉంటుంది. నాలుకకి ఈ పళ్ళు లోపల శుభ్రంగా ఉంటే రుచి అనేది తక్కువగా అడుగుతుంది. ఎవరైనా బయట శుభ్రం చూస్తారు కానీ లోపల శుభ్రం గమనించరు. లోపల శుభ్రం కావాలి అంటే మెడ వద్ద కదలికలను బట్టి ఈ లోపల యాంగిల్ మారి ఆ లోపల ఏర్పడిన పళ్ళ వద్ద గ్యార కానీ మట్టి కానీ ఈ పైకి చేరుతుంది, పైకి వస్తూ ఉంటుంది కొంతమంది. ఇట్లా అనుకోవచ్చు. ఇంకోటి, ఈ పన్ను మీద తెలియకుండానే గీతలు కూడా ఏర్పడతాయి. బ్రష్తో రుద్దినందువల్ల కానీ, పిన్నుతో ఈ చిగుళ్ళ మధ్య పిన్నుతో కుట్టినందువల్ల కానీ ఈ గీత అనేది ఏర్పడుతుంది. అట్లా పన్ను చాలా డెలికేట్గా ఉంటుంది. ఎట్లా అంటే నాలుక కన్నా పలచని స్థితిలాగా అనిపిస్తుంది. అయితే ఈ రుద్ది ఆహారం తీసుకొని చివరికి నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడే పరిస్థితికి చేరతారు. ఎందుకంటే నాలుక ఒక మాంసం ముద్దలాగా నాలుక అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి నాలుకని ఆధారంగా చేసుకుని ఈ పన్ను కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ పన్ను ఆధారంగా చేసుకుని నాలుగు పనిచేస్తూ ఉంటుంది. 2 విధాలుగా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీటిని సరి చేసుకోవటం ఎట్లా అంటే, ఇవన్నీ నాకు తెలియటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది, ఒక్కరోజు కాదు. ఆత్మీయతలో ప్రార్థనలో నలగొట్టబడతా ఉంటే, ఈ ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఫిట్స్ ద్వారా నోటి నిండా గాయాలతో పళ్ళ మధ్య నాలుకను కొరుక్కొని మళ్ళా బుగ్గలు కొరుక్కొని బ్లడ్ గారిపోయి భయంకరమైన వేదనలో ఇవన్నీ తెలిసిన విషయాలు. ఇవన్నీ
ఎంతో డాక్టర్ చదివిన వాళ్ళకి తెలుస్తాయేమో, ఒక మామూలు సామాన్యమైన వాళ్ళకి తెలియటం అనేది అరుదు. అంత గ్రహింపుగా ఎవరుండరు. హడావుడిగా బ్రష్ చేసామా, సిద్ధపడ్డామా అనేది చూస్తారు. కళ్ళు తెరిచినది ఒక ప్రయాణానికి సిద్ధం అనేది ఉంటుంది. ఇది ఆత్మీయ భాషలో ఆత్మీయ ప్రయాణం అయితే, ఇదంతా బయట శుభ్రం కాకుండా లోపల శుభ్రం కూడా గమనించుకుంటారు. ఇప్పుడు మాట్లాడే భాష, చూసే చూపు, శ్వాస అన్నీ మారుతాయి దేవునిలోకి వచ్చినప్పుడు, ఈ ముండ్ల కిరీటం స్థితి ద్వారా. ఇవన్నీ సరిచేయబడుతున్నప్పుడు చెవులలో కూడా ఏముండదు. ప్రతిదీ నీళ్లు పోసి కడిగిన దానికి, సోపుతో రుద్దిన దానికి, వీటిని సరి చేసుకున్నప్పుడు వచ్చే శుభ్రతకు చాలా తేడా ఉంటుంది. ఇట్లా వీటిని సరి చేసుకుంటున్నప్పుడు అంత బలంగా రుద్దాల్సిన పని లేదు ఏది. దాని అంతటికి అదే నోట్లో వచ్చే బలమైన లాలాజలమే దానికి విడుదల కూడా ఇస్తుంది. నాలుగుతో ఇట్లా కొంచెం ఇక్కడ సరి చేస్తేనే ఏమన్నా ఇరుక్కుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. నాలుగే కొంచెం బలమైన సాధనంగా వాడబడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి పిన్ అనేది దొరకదు కదా. ఏదో ఇరుక్కుంది, అది పోవాలి అంటే ఒక పిన్ను కావాలి, ఒక పుల్ల కావాలని ఆలోచిస్తారు. గుచ్చటం అనే స్వభావం గురించి. ఇప్పుడు ఈ పళ్ళ స్థితి ఇలా ఉంటుంది. ఈ కోల్పోవటం అనేది ఈ మధ్యలో దారి ఏర్పడుతుంది. పళ్ళ మీద దారి ఆత్మ అప్పగింపబడినప్పుడు ఈ దారి ద్వారా ఎన్నో జీవాలు బయలుదేరుతాయి. ఇక్కడ చిగుళ్ళు వద్ద అప్పటి వరకు ఇరుక్కున్న స్థితి ఇక్కడ కదా, ఇది బంద్ చేస్తుంది. అప్పుడు ఇక్కడికి చేరతాయి అవన్నీ ఈ చిగుళ్ళని వీటన్నిటిని గాయపరిచి మొత్తం ఎముకల స్థితి లాంటి దాని మీద మాంసం అనేది లేకుండా మొత్తం ఆహారం భుజించిన తర్వాత ఈ ఆత్మదేవుని సన్నిధికి చేర్చబడతా ఉంటుంది. ఇలా గాయపరచబడతా ఉన్నప్పుడు ఈ ఆత్మ గాలిలోకి ఎన్నో ఆత్మల మీదకి ప్రయాణం మొదలవుతుంది. వీటిని సరి చేసుకుంటున్నప్పుడు మెలకువగా జీవించి ఉన్నప్పుడే ఈ ప్రయాణం మొదలవుతుంది. అంటే నిద్ర తక్కువగా ఉంటుంది, మెలకువ స్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పర్శ జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళకి చేతులకి ఎక్కువగా నీరు తగలటం వల్ల అవి కొంచెం మొద్దుబారిన స్థితిలాగా ఉంటాయి. ఏదన్నా వాలినా ఏదన్నా కుట్టినా తొందరగా తెలియదు. ఆ స్వభావం అనేది తొందరగా గ్రహింపు అనేది ఉండదు. స్పర్శ ఉంటుంది కానీ మైండ్కి తెలియవయి. మైండ్ మొద్దుగా అవుతూ ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో. ఈ పాదాలు చేతులు స్పర్శ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు నడుము మొద్దుగా మారుతుంది. నడుము వద్ద పొట్ట వద్ద మొద్దుగా మారుతూ ఉంటుంది. కాళ్ళు నడిచే స్థితి కావాలా, లేదా నడుము నిద్రలోనికి వెళ్ళినప్పుడు ఆత్మ అప్పగింపబడినప్పుడు వచ్చే ఆ వేదన స్థితి నుండి విడుదల కావాలా అంటే నడుము దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు కాళ్ళు చేతుల్లో బలంగా బాధ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా దేవునికి విషయాలు ఎన్నో తెలుసు. అయితే దేవుని బిడ్డగా మారినప్పుడే దేవుని బిడ్డకి ఇట్లాంటి విషయాలన్నీ గ్రహింపుకు వస్తూ ఉంటాయి. లోకంలో ఎలా ఉండాలి అనేది, ఏది మాట్లాడినా కూడా ఏమి సమస్య వస్తుందో అప్పుడు గ్రహింపు అనేది వస్తుంది. ఎట్లంటే జరిగిన విషయాలు చూశాను, వచ్చాను ఇలాంటి మాటలు కానీ, లేదా చూస్తాను వస్తాను అని కానీ జరిగిన విషయాలు చెప్పకూడదు. లేదా
జరగబోయే విషయాలు చెప్పకూడదు. వస్తానని కానీ, చూస్తానని కానీ, ఇట్లా అంటే ఒక వేచి ఉండమని చెప్పే స్థితి లాంటిది ఉండకూడదు. యేసయ్య ఎప్పుడు పిలిచేటప్పుడు వస్తున్నానని వెళ్ళిపోవటమే. ఒక పని ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు అది మౌనంగా, అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మౌనంగా చేయటమే. ఆ మాటలతో పని లేదు. అంటే ఎదురుగా వాదులాడుకునే పని ఉండదు. ఒక ఆర్గ్యుమెంట్ పరిస్థితి అనేది విడిచిపెట్టేస్తారు దేవుని బిడ్డలు. మొత్తం ఇదే రైటు అని నిరూపించడానికి ప్రయత్నం కాకుండా వాళ్ళకు వాళ్ళు తెలుసుకునే సమయం ఇస్తూ ఉంటారు. ఇట్లా ఎవరికి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఎంతో సమయం పడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కొంత సమయం వృధా అయిపోతుంది. తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు, కానీ కొంతమంది పూర్తిగా ఆత్మ అప్పగించబడుతున్నప్పుడు ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే సమయంలో తెలుసుకుంటారు. అప్పుడు ఉపయోగం ఉండదు కదా. దేవుని కొరకు కొంత జీవించే సమయం ఉండదు. ఇట్లాగే బాల్యం నుండే తెలుసుకుంటా దేవుని బిడ్డగా ఎదుగుతున్నప్పుడు దేవుని హస్తాల నీడలో ఉండే సమయం ఎక్కువగా ఉంటుంది. ఆయుష్లో దేవుడు నరునికి ఇచ్చిన ఆయుష్లో సగభాగం ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆత్మ ఖచ్చితంగా దేవుని వద్దకు చేరుతుంది అని నేను తెలుసుకున్నాను. ఈ సగభాగం అనే వద్దే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చి దేవుని బిడ్డగా చూడాలి, దేవుని బిడ్డగా మాటలు వినాలి, దేవుని బిడ్డగా మాత్రమే మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుంటారో అప్పుడే వాళ్ళకి లోకంలో క్రొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే నీ ఒక్కరే దేవుని బిడ్డ, మిగిలిన వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు దేవుని బిడ్డలే, అందరూ రక్షింపబడ్డారు అనే ఒక పోటీ తత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరికి వారు దేవుని ఎదుట నిర్దోషిగా ఉండాలనే నిరూపణ కంటే, రక్షింపబడిన ప్రక్క బిడ్డ కంటే ఈ బిడ్డను గొప్పగా, రక్షణలో ఎక్కువ ప్రార్థనలో ఉన్న బిడ్డగా నిరూపించుకోవాలని ప్రయాసపడే సమయం ఉంటుంది. మనుషులకు కనబడవలెనని కాకుండా రహస్యమందు చూచుచున్న ఈ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించే ప్రయత్నం చేయాలి. అప్పుడు దీవెనలో చూస్తాం. ఎంతో ఆత్మీయతను తెలుసుకుంటాం. ఇప్పుడు ఎవరన్నా కనపడంగానే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కనపడినప్పుడు గబగబా హడావుడిగా లేచి, నా కోసమే వచ్చారు వీళ్ళు, నన్నే పలకరిస్తున్నారు, ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు నన్ను ఎన్నుకొని నాతో మాట్లాడుతున్నారని వీళ్ళలో ఎంతో హడావుడి ఉంటుంది. లోకానుసారమైన గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక గొప్ప అధికారి కానీ, పై అధికారి కానీ, అట్లా వీళ్ళనే ప్రత్యేకమైన వారిగా ఎన్నుకొని వీళ్ళు మంచివాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇలా ఎన్నుకుంటున్నప్పుడు వీరిలో ఆనందం కంటే అహంకారం కూడా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆనందం ఎక్కువైపోయి చివరికి అది అహంకారంగా కూడా మారుతుంది. అయితే ఇట్లా ఆలోచించడం కాకుండా ఎంత గొప్పగా ఎన్నుకున్నప్పటికీ
నా 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 స్థితి ఏం లేదు, అది అవతల వాళ్ళ గొప్పతనము, వాళ్ళు గుర్తించడమే గొప్ప విషయం అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటే ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నేను వాళ్ళ ఎదుట సరిగా గొప్పగా ఉన్నాను కాబట్టి, నాలో మంచితనం ఉంది కాబట్టి, నాలో గొప్ప స్థితి ఉంది కాబట్టి వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు అని ఆలోచించినప్పుడే సమస్య మొదలయ్యి మరలా ఎక్కడ నుంచి బయలుదేరారో అక్కడ స్థితికి చేరతారు. కాబట్టి యేసయ్యకు ఎన్నుకోవటం కూడా ఇలాగే ఉంటుంది. వీళ్ళు ఎన్నుకున్నప్పుడు హడావుడిగా వాళ్ళకి నమస్కారం పెట్టడం, వందనాలు చేయటం, కూర్చున్న స్థానం కూడా లేచి వాళ్ళకి ఇవ్వడం, ఇంకా వాళ్ళకి ఆహారం సిద్ధపరచడం, ఇలా ఎన్నో సేవ దృక్పథంతో ఉంటారు. దేవుని బిడ్డగా ఉంటాను అని నిర్ణయించుకున్నప్పుడు లోకంలో ఎంత గొప్పటి వారు వచ్చినప్పటికీ వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకత ఇవ్వకుండా నా యేసయ్యకు మాత్రమే నేను వందనాలు చెప్తాను. నా యేసయ్యకు మాత్రమే మొదటి స్థానం నా హృదయంలో ఇస్తాను. నా మనసులో గొప్పవాడు యేసయ్య మాత్రమే అని నిర్ణయించుకున్నప్పుడు లోకానుసారమైన ఈ ఆత్మలన్నీ, శరీరాకారాలన్నీ ఒక చిన్నగా కనపడుతూ ఉంటాయి. దేవుడు మాత్రమే గొప్పగా కనపడతాడు. ఎంత ఆకారం అంటే ఆకాశం అంత ఆకారం ఉంటుంది యేసయ్యకి. అంత ఆకారం అందరు చూడలేరు కదా. అందుకని ఒక్కొక్కరు చూడటం కోసం వారి ఎదురుగా ఎంతవరకు చూడగలరో అంతవరకే ఆకారాన్ని యేసయ్య సిద్ధపరచుకొని ఒక్కొక్కరికి ప్రత్యేకంగా కనపడతా ఉంటారు. ఇట్లా ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో ముందు నలగగొట్టబడుతున్నప్పుడే ఈ ఆత్మీయ విషయాలన్నీ తెలియపరచబడతా ఉంటాయి. ఎంతో మెల్లని స్వరం కూడా వినగలిగే శక్తి ఉంటుంది. అంత మెల్లని స్వరం అంటే ఒక చీమ ఆకారంలోనికి మారి చీమ కూడా ప్రార్థన మొదలు పెడతా ఉంటుంది. ఇంకా అంతకన్నా చిన్న ఆత్మలు ఉన్నాయేమో, అవి కూడా మొరపెడతా ఉంటాయి కదా. అన్ని రూపాల్లో ప్రార్థన అనేది దేవుని సన్నిధికి ఈ శరీరం కలిగి ఉన్నప్పుడే చేరుతూ ఉండాలి. అట్లా ప్రార్థన చేరినప్పుడే ప్రతి ఆత్మలోనికి ఒకసారి ఆత్మ ప్రవేశించి వస్తూ ఉంటుంది. తెలియకుండానే జరుగుతాయి కొన్ని మార్పులు. నిద్రస్థితిలో అంటే ఈ మెలకు ఉన్నప్పుడు జరిగిన విషయాల గురించి ఆలోచించడం కానీ, నిద్రపోతున్నప్పుడు యేసయ్య వచ్చి మాట్లాడుతున్నప్పుడు విన్న విషయాలు కానీ, కళ్ళ ముందు కలిగించిన దర్శనాలు కానీ, కళలు కానీ. దర్శనం అంటే నిద్రలో ఉన్నప్పుడు కూడా కళ్ళు తెరుస్తారు కొంతమంది. కళ్ళు తెరిచినప్పుడు ఎదురుగా యేసయ్య వచ్చి నిలబడతాడు, అది దర్శనం. కళ అంటే కళ్ళు మూసుకుని గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలిగేది కళ. ఆ దర్శనానికి కళకి అది తేడా. అది మాట్లాడే మాట నాలుక కూడా సరిచేయబడుతుంది కాబట్టి మాట్లాడే మాట కూడా ఎంతో స్వచ్ఛంగా వస్తుంది. బాల్యపు పలుకుల్లాగా వస్తాయి. అంటే సరిగ్గా ఉన్నదన్నట్టుగా మాట్లాడే ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ దంతాలు ఇవన్నీ సమాన స్థితి వస్తాయి కాబట్టి ఇట్లా అతుక్కున్నట్టుగా పనిచేస్తూ ఉంటుంది స్థితి. ఇప్పుడు ఈ ముందు పళ్ళు ఇవన్నీ ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది పన్ను ఆకారాలు. ఇవి ఇలా జరుగుతుంది. ఒక పన్ను అనేది ఇక్కడ ముందు పళ్ళ వద్ద కానీ దంతాల వద్ద కానీ ఒక పన్ను ఇట్లా ఏర్పడుతుంది. ఇది లోపలికి ఇట్లా అయ్యి ఉండొచ్చు, ఇట్లా అయ్యి ఉండొచ్చు. ఒక పన్ను స్థితి అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది. ఆ మధ్యలో హోల్ ఏర్పడిన స్థితి ద్వారా అనుకోవచ్చు. యేసయ్య సిలువ వేయబడ్డాడు అని ఒక ఆచార భక్తిలాగా
సిలువను, ఈస్టర్ని జరుపుకోవటం, పుట్టిన రోజుని క్రిస్టమస్ని జరుపుకోవటం, వీరన్నిటికి మధ్యలో వస్తున్న నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం ఇలా ఉంటాయి. అయితే డిసెంబర్ నెలలో జన్మదినం ఉంది అంటారు. ఆ చలి ఎక్కువగా ఉన్న సమయాలయ్యి ఆ సమయాల్లో ఒక నక్షత్రం దారి చూపించింది. దీని ద్వారా వాళ్ళు జ్ఞానులు తెలుసుకొని గొర్రె పాకలోనికి, పశువుల పాకలోనికి ప్రవేశించి కనుక్కుంటారు యేసయ్యను. పశువుల పాకే ఎందుకు ఎన్నుకున్నారు అంటే పాపాలు కడిగి వేయబడినప్పుడల్లా ఆ పాల స్థితి వస్తూ ఉంటుంది. లోకమంతా వాడబడేది ముందు పాలు అనేది ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకొని ఉంటారు. స్వచ్ఛమైన పాల వలె ఆ గేదెలు రకరకాల ఆకారాలతో ఉండొచ్చు, వాటికి రకరకాల జబ్బులు ఉండొచ్చు, ఎన్నో మనుషులకు ఉన్నట్టుగా వాటికి ఎన్నో గాయాలు ఉండొచ్చు. అయినప్పటికీ పాలు మాత్రం స్వచ్ఛంగా వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ శరీరంలో కూడా ఎన్నో గాయాలు ఏర్పడుతూ ఉండొచ్చు. అయితే మనసులో ఉంచి వచ్చే ఆలోచనలు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి. దేవుని బిడ్డగా, దేవుని సన్నిధికి చేర్చబడేవిగా ఉండాలి. అట్లా ఆలోచనలు నూతనత్వం కోసమే ప్రార్థన అనేది అవసరం. ప్రార్థన లేకుండా అనేది అసాధ్యం. ఈ సమయమందు ఆహారం తీసుకుంటేనే కొంత సమయం నడవగలుగుతారు, కొంత పని చేసుకోగలుగుతారు. ఆహారం లేకుండా రోజుల తరబడి అలాగే దినచర్యను చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉండరు. కొన్ని సందర్భాలు కొంతమంది ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఆడవాళ్ళైతే వంట సిద్ధపరచుకోవటం సహజంగా రోజువారీ జరిగే విషయాలే నేను ఎక్కువగా చెప్తున్నాను. ఆహారం సిద్ధపరచటం, బట్టలు శుభ్రపరచటం, ఇంటి వాళ్ళకి మరలా గృహాన్ని శుభ్రపరచుకోవటం, ఇట్లా మళ్ళీ వాళ్ళకు వాళ్ళు శుభ్రపరచుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళకి కొంత ఉపయోగపడుతూ ఎవరికి వాళ్ళు శుభ్రాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇది శరీర శుభ్రం విషయాలు. ఆత్మీయ స్వస్థత అంటే ఎవరి పాపాలను వారు కడుక్కుంటూ ఎదుటివారి పాపాలు కూడా కడిగివేయబట్టడానికి ఈ మాటలు కానీ, క్రియలు కానీ, ఈ జీవిత విధానం కానీ కొంత ఉపయోగపడే విధంగా ఉండాలి. యేసయ్య అట్లాగే మాదిరి కనుపరిచాడు. ఆకాశంలో ఉండి యెహోవా దేవుడు ఒకరిని ఎన్నుకుని ఒక్కొక్కరి ద్వారా మాట్లాడుతూ ఉంటే వారి ద్వారా చుట్టూ ఉన్నవారు వినట్లేదు. తోటి మనిషే కదా, తోటిగా మనిషిగా ఉన్నవాళ్ళు చెప్తే అందరూ వినలేరు తొందరగా. అందుకే దేవుడు కొత్త ఆలోచనతో ఒక చిన్న బిడ్డ రూపంలోనికి మారి ఒక పరిశుద్ధంగా ఒక గర్భాన్ని ఎంచుకొని, అంటే బాల్యం నుండే ప్రార్థనా జీవితం కలిగి ఉన్న ఆత్మను ఎన్నుకొని ఆ గర్భాన్ని పరిశుద్ధంగా మార్చుకొని ఆ గర్భంలోనికి పరిశుద్ధాత్మ రూపంలో, అంటే ఒక నాసికా రంధ్రంలో వచ్చే గాలి ద్వారే కొన్ని ఆత్మలు వెళ్ళిపోతూ ఉంటాయి తెలియకుండానే కొన్నిసార్లు. ఎందుకంటే కళ్ళ ముందు గ్రుడ్డితనం ఉంటుంది ఎంతో, చుట్టూ సంచరిస్తున్న ఆత్మలను గ్రహించుకోలేరు. ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటారో అప్పుడే మనోనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి తన చుట్టూ సంచరిస్తున్న
ఆత్మలేంటో గ్రహింపగలిగి ఉంటారు. తెలియకుండానే ఎన్నో ఆత్మలు ప్రవేశిస్తూ ఉంటాయి. నిద్రలో కావచ్చు, మెలకువగా ఉన్నప్పుడు, ఎక్కువ గాలి వస్తున్నప్పుడు గాలి ద్వారా కావచ్చు, రంధ్రాలు ఎక్కడుంటే ఆ రంధ్రాల స్థితిలోనికి కొంత చెడు అనేది బయట నుండి అంటుకొని ప్రవేశిస్తూ ఉంటుంది. అది క్రమక్రమంగా బయట శుభ్రపరిచినప్పుడు బయటకు వచ్చే విధంగా ఉండాలి. అయితే లోపలికి చేరుతూ ఉంటుంది. ఆ పీల్చే శ్వాసను బట్టి, ఆ దుమ్ము అంటుకున్న వెంటనే తీసివేసుకోలేని ఈ స్థితిని బట్టి అది చివరికి ఊపిరితిత్తులకు చేరచ్చు, వీపు వద్ద భాగానికి చేరచ్చు, ఇట్లా కింద కాళ్ళ వద్దకి అట్లాగే చేరుతుంది. గోరు దగ్గర, ఆ చిగుళ్ళ దగ్గర కొంత, ఇలా ఎన్నో ఆలోచనలు గ్రహింపుకు వస్తాయి. అప్పుడు ఆ తండ్రి కుమారునిగా జన్మించి చివరికి ఆ కుమారుడు పరిశుద్ధంగా 33.5 సంవత్సరాలు జీవించి ఆ పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధాత్మ రూపంలో ఎలా వచ్చాడో అట్లాగే మళ్ళా ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఈ శరీరం అంటే ఎన్నో గాయాలు ఏర్పరచబడి ఎంతో నలక్కొట్టబడి ఉంటుంది. ఒక్కసారే ఆత్మని ఒక్కసారే అప్పచెప్పేశాడు అంతే. అంటే కొన్ని రోజులు మంచంలో బాధపడటం కానీ, మరే విధమైన బలహీనత కాకుండా ఒక్కసారి ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆత్మ ఎంతో నలకొట్టబడింది. ఒక సగ సమయం ప్రాతకాల సమయం కదా దేవుడు అప్పగింపబడింది. 3 గంటలకు అనుకోవచ్చు, 5 గంటలకు అనుకోవచ్చు, ప్రాతకాల సమయం అందు అప్పగింపబడ్డాడు. అప్పుడు మరలా అదే సమయానికి 3 గంటలకు మరలా మనుషుల చేతికి అప్పగింపబడిన ఆత్మ దేవుని చేతికి మరలా 3 గంటలకి మధ్యాహ్నం అప్పగింపబడింది. ఇప్పుడు ఈ ఉదయం 5 నుంచి 9 మధ్య, 10 మధ్య ఎంతోమంది దినచర్యలో భాగంగా బ్రష్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఒకవైపే రుద్దుతా ఒకే భాగంలో ఒకే ఆలోచన ఎప్పుడు ఒకటే, కొన్ని సంవత్సరాలు ఉంటుంది అదే ఆలోచన. రోజు అలా బ్రష్ చేస్తేనే వాళ్ళకి వీలుగా ఉంటుంది. చివరిలో ఇట్లా రుద్దాలి, మొదట్లో ఇలా రుద్దాలి అనుకుని వాళ్ళు కొన్ని ఆలోచనలతో ఎవరికి వారు మనసులో అలాగే అనుకుంటూ ఉంటారు. ఈ ఏర్పడిన ఈ ఆలోచనని సరిచేసుకుంటూ ఉంటే ఆత్మలో ఏదైతే వస్తూ ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ వెళ్ళిపోయే స్వభావం ఉంటుంది. అయితే కదల్చబడని స్వభావం ఎప్పుడంటే ఏది సరి చేసుకోకపోతే ఆ కదల్చబడని స్వభావం ఉంటుంది. కాబట్టి సరి చేసుకోవాలి తలని. ఆ ముండ్ల కిరీట స్థితి అది యేసయ్య బయలుపరిచింది. ఈ సరి చేసుకోవటం ద్వారా ఎంతో నూతనత్వం బయలుపరచబడుతూ ఉంటుంది. ఈ మెడ వద్ద తల వెంట్రుకలు ఇవన్నీ సరి చేసుకున్నప్పుడు తెలుసుకున్న విషయాలు చివరికి ముఖం దగ్గర అవే ఆలోచనలు నెరవేర్చుకుంటూ తెలుసుకోగలగాలి. అయితే ముఖం అనేటప్పటికీ ముందు భయం ఏర్పడుతుంది. నాసికా రంధ్రాలు మూయబడిన, గొంతు దగ్గర మూయబడిన, ఎక్కడ ఏ స్థితి వచ్చినా కూడా అది చివరికి ఆత్మ అప్పగింపబడే పరిస్థితి. అందుకని దేవుని సన్నిధిలో శరీరాన్ని నలక కొట్టుకొనేటానికి ఇష్టపడరు. కాబట్టి ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు. ఇంకా దేవుని సన్నిధిలో వెతకటం వరకు వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడిన విషయాలు యేసయ్య ఏం చేయమన్నాడు అది మౌనంగా చేసేయటమే. అక్కడ ఒక పావుగంట ప్రార్థన చేయమన్నప్పుడు యేసయ్య పావుగంట ప్రార్థన చేసేయాలి.
మోకాళ్ళ మీద ఉండు అని మనసులో తలంపిస్తున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. అది దీవెనగా ఉంటుంది. అట్లా కాకుండా యేసయ్య నన్ను మోకాళ్ళ మీద ఉండమన్నాడు, పావుగంట ప్రార్థన చేయమంటే పావుగంట చేస్తాను, లేదా పావుగంట ప్రార్థన చేశాను, ఇలా ఏది మాట్లాడినా కూడా దీవెన అనేది ఉండదు. ప్రార్థన చేస్తాను, చేయటానికి వెళ్తున్నాను అని చెప్పినా తప్పే, ప్రార్థన చేశాను అని చెప్పినా అది రాంగే. ఏది చెప్పకూడదు. మౌనంగా దేవుని సన్నిధిలో వెతుకుతూ కొనసాగించాలి ఆత్మీయ యాత్రను. ఆ ఆత్మకి ఏది అవసరమో అది యేసయ్య బయలుపరుస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చెయ్యాలి అనేది కాదు, కానీ ఆ ఆత్మకి ఏది అవసరం, ఎంతవరకు అవసరం, ఎప్పటి వరకు పాపాలు కడిగివేయబడి ఉంటాయి. దేవుని సన్నిధిలో బాల్యము అనేది యవ్వనానికి వచ్చేవరకు కొంత మైనర్ పీరియడ్ అంటారు కదా, మేజర్గా అయ్యేంతవరకు ఆ పీరియడ్ని కొంతగా పాపాలుగా ఎంచడం. బాల్యంలో తెలియని స్థితిలాగే ఎన్నుకొని ఎంతో గ్రేస్ పీరియడ్ లాగా ఇస్తాడు దేవుడు. ఒక 18 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, కానీ కొత్త పీరియడ్ని యేసయ్య పొరపాటుగా ఎంచుతాడు. అంటే తెలియక చేసిన దానిగా. అప్పుడు అది పాపంగా ఎంచబడదు కాబట్టి అదంతా ఒక్క సమయంలో, ఒక నిమిషం కింద కానీ, ఒక 5 నిమిషాల క్రింద కానీ, లేదా ఒక గంటని, లేదా ఒక 3 గంటలని, లేదా ఒక 12 గంటలని, ఇట్లా ఏదో ఒక సమయంగా ఎంచి దాన్ని పొరపాటుగా తుడిచివేసి, పొరపాటుగా ఎంచి దాన్ని పాపంగా తీసుకోడు. తెలిసి జ్ఞానం వచ్చి ఎంతో నలగగొట్టబడిన తర్వాత, అంటే బాల్యం నుండి తల్లిదండ్రులు చెప్తారు, స్కూల్లో చదువుకునే వాళ్ళు చెప్తారు, తోటి స్నేహితులు చెప్తూ ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు చెప్తారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంచి గైడెన్స్ ఇస్తున్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేసుకొని లెక్క చెయ్యని పరిస్థితిలోనికి వెళ్ళి లోకంలో ఒక బలంగా ఒక నాశనానికి కానీ, ఒక చెడుకు కానీ అప్పగించుకున్నప్పుడు అక్కడ నుండి దేవుడు తప్పుగా ఎంచుతూ ఉంటాడు. అవి లెక్క రాయబడుతుంది, ఎన్ని తప్పులు అనేది. ఒకరికి రోజంతటిలో ఎన్నో తప్పులు ఉంటాయి, ఎన్నో పాపాలు ఉంటాయి. అయితే ఉద్దేశపూర్వకంగా కావాలని బాధ పెడుతూ చేసేవి పాపాలు. అది తెలియకుండా జరిగేవి పొరపాట్లు, అవి పాపం కాదు. ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు గ్రహించుకుంటూ ఉదయం నుండి జరిగిన విషయాలు మధ్యాహ్నానికి కడిగివేయబడాలి. ప్రార్థనలో కన్నీటి ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ప్రార్థన ద్వారా, వాక్యం చదువుకోవటం ద్వారా కడిగివేయబడాలి. మధ్యాహ్నం నుండి మళ్ళీ సాయంత్రానికి, సాయంత్రం నుండి మరలా రాత్రికి, మరలా రాత్రి నుండి అర్ధరాత్రికి, అర్ధరాత్రి నుండి మళ్ళీ ప్రాతకాలానికి, ప్రాతకాలం నుండి మరలా ఉదయం 9 గంటల లోపు, ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఇంకా ఎవరి శక్తిని బట్టి వాళ్ళు గంట ప్రార్థన అనుకోవచ్చు, వాళ్ళ వీలుని బట్టి, సమయాన్ని బట్టి దినచర్యను కొనసాగిస్తూ చేసుకునే ప్రార్థనలు అవి. అట్లా ఉండొచ్చు. ఇవన్నీ గమనిస్తూ చేస్తున్నప్పుడు ఎన్నో ఆత్మీయ విషయాలు, ఎన్నో దర్శనాలు చూడగలుగుతాం. నిద్రలో ఉంటాం, కళ్ళు మూసుకుని నిద్రపోతాం, కానీ తెలియకుండానే తెరవబడుతుంది. ఒక ఆత్మ అప్పగింపబడినప్పుడు కన్ను కొంచెం తెరుచుకొని ఉంటుంది, ఆ నల్లగుడ్డు కనపడతా ఉంటుంది. అక్కడ నల్లగుడ్డు ఎదురుగా ఎంతోమంది కనపడతారు, కానీ వినలేరు, మాట్లాడలేరు. వినగలిగిన చెవి ఉండి వింటున్నా కూడా నోటితో పలకలేరు,
ఒక మొద్దు స్థితిగా అయిపోద్ది. కన్ను మాత్రం పనిచేస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రతిరోజు గ్రహింపు లేకుండా కోల్పోతున్న ఆత్మీయ విషయాలు. ఈ ఆత్మీయ విషయాలను సరిచేసుకోవడానికి ఈ 12 గంటల సమయాన్ని సరిచేసుకోగలిగితే మిగిలిన 12 గంటలు అంటే నిద్రలో ఉన్న 12 గంటల సమయం సరి చేయబడుతుంది. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఆ వచ్చే శ్రమలు విడిచిపెట్టబడతాయి. నిద్రలో స్థితి కూడా కొంత మెలకువ కలిగి ఉండి ప్రార్థించుకోగలిగితే అవన్నీ కడిగివేయబడతా ఉంటాయి. ఇంకా ఆత్మ దాన్ని పంపిన దేవుని వద్దకు నేరుగా చేరుతుంది. ఇక్కడ అయ్యే ఈ గాయాలు ఇవేమి ఇక గ్రహింపు అనేది ఉండదు. మరికొన్ని ఆత్మీయ విషయాలు వివరంగా చెప్తాను.